రామ్ ఫ్రెండ్స్ 2024 ఎలక్షన్స్ లో హామీ ఇచ్చారు ఇప్పుడు నెరవేర్చిపోతున్నారు वन नेशन वन इलेक्शन हमारा एक कमिटमेंट है हमने पार्लियामेंट में भी बोला అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు ఒక దేశం ఒకే ఎన్నికకు కేబినెట్ పచ్చజెండా ఊపింది అప్రూవ్ చేసింది ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి మన దేశంలో వివిధ రకాల ఎన్నికలు జరుగుతాయి లోక్సభ స్టేట్ అసెంబ్లీ పంచాయత్ మున్సిపాలిటీ ఇలా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ప్రతి నెల లేదా 6 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ఒక హై లెవెల్ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో నియమించింది ఈ కమిటీ 191 రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి 18,626 పేజీల నివేదికను పంపించింది అదనంగా వార్తాపత్రికలలో ప్రచురించబడిన పబ్లిక్ నోటీసు పౌరుల నుంచి 21,558 ప్రతిస్పందనలు తీసుకుంది వీరిలో 80% మంది ఏకకాల ఎన్నికల ప్రతిపాదనకు ఒప్పుకున్నారు 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు ప్రధాన హైకోర్టుల నుంచి 12 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లతో సహా న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను అందించారు ఈ చర్చల్లో భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు ఇంకా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఐఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FICCI అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అసోకామ్ వంటి అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు ప్రముఖ ఆర్థికవేత్తలతో కలిసి పరిశీలించేందుకు గాను కమిటీ సంప్రదింపులు జరిపింది అస్థిరమైన ఎన్నికలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తాయని ఆర్థిక వృద్ధి మందగించవచ్చని ప్రజాధనం వృధా అవుతుందని చాలామంది వెల్లడించారు ఈ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది అయితే ఈ నివేదిక సమర్పించే క్రమంలో వివిధ రకాల వ్యక్తులని 62 పొలిటికల్ పార్టీలని సంప్రదించినట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించినట్లు తెలుస్తుంది దాంట్లో 42 పార్టీలు రాజకీయ పార్టీలు రెస్పాన్స్ ఇచ్చారు 32 పార్టీలు మద్దతు ప్రకటించాయి మీడియాతో మాట్లాడుతూ సంప్రదింపుల ప్రక్రియలో 80% పైగా ముఖ్యంగా యువత సానుకూలంగా ఉన్నందున ఈ చర్యకు మద్దతు ఇవ్వడానికి ప్రతిపక్షాలు అంతర్గత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు ఎస్ 80% ఆఫ్ యూత్ ఇస్ సపోర్టింగ్ దిస్ మూవ్ ఇంకా అపోజిషన్కి వేరే దిక్కుండదు మద్దతు ఇవ్వాల్సిందే కానీ వాళ్ళ గురించి తెలిసిందే సద్గురు గారు ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పుకొచ్చారు ఆయన అడిగితే 5 ఏళ్లకు కాదు 8 ఏళ్లకి ఒక్కసారి ఎన్నికలు జరగాలి అని అన్నారు One important step towards Ram Rajya is one nation, one poll. Definitely, once in 5 years is all we can afford. If you ask me, till we get to $10–12 trillion economy, we should have election once in 8 years. I know people will want to kill me for this. పవన్ కళ్యాణ్ గారు కూడా వీలైనంత వరకు అవగాహన కలిగిస్తున్నారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు అని Prime Minister Sri Narendra Modi is truly applaudable and we as Janasena we truly support this initiative and the reason being is Modi ji is trying to revive the old age practice or process where our founding fathers had initiated. తొలి అడుగుగా లోక్సభ రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు దీనికి రాజ్యాంగంలో మార్పులు అవసరం కానీ రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల ఆమోదం అయితే అవసరం లేదు రెండో దశలో లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు దీనికి సగానికి తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం అయితే అవసరం ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో హంగేడ్ పడితే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది ఆ తర్వాత మరో 5 ఏళ్లకు ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ఇక ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలీ ఎన్నికలు అమలు చేసి తీర్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే తేల్చి చెప్పారు ఇక గత నెలలో ఎర్రకోట వేదికపై చేసిన స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు समय की मांग नहीं है कि हमारे देश में कम से कम मतदाता सूची तो एक हो आज देश का दुर्भाग्य है जितने चुनाव उतनी मतदाता सूची कितना देश का खर्च हो रहा है कितना मैन पावर उस मतदाता सूची में लग रहा है సంవత్సరం పొడవునా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని వీటి కారణంగా దేశ పురోగతిపై ప్రభావం పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు జమిలీ ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెప్పారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు
ఇలా దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ముందు ప్రజాధనం ఖర్చు తగ్గుతుంది. 2014లో 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఎలక్షన్స్కి 24లో మొత్తం ఖర్చు 2% పెరిగింది. 120,000 కోట్లు ఖర్చు అయ్యిందట. అది అంచనా. పోనీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన నాయకులు నిజాయితీగా పనిచేస్తారా? ఖర్చు పెట్టింది సంపాదించడానికి పనిచేస్తారా? అండ్ ఎన్నికలు దగ్గరకు వచ్చిన ప్రతిసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అనేక ప్రభుత్వ స్కీములు ఆపేస్తారు. దానివల్ల ప్రజలకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఎన్నికల సెక్యూరిటీలో పోలీసులు వాళ్ళ డ్యూటీలను వదిలేసి సామాన్య ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల కోసం ఎన్నికల కోసం పనిచేయడం, దానివల్ల ప్రజలకి అందుబాటులో ఉండరు. అది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజే. అది మాత్రమే కాదు, ఓటు వేయడం కోసం వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. వలస కార్మికులకు కష్టాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా ప్రతి నెల లేకపోతే 6 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు అసలు ఇది సాధ్యపడదు, ఇది ఒక రాజకీయ కుట్ర, ఎప్పుడు బీజేపీనే ఉండాలి అధికారంలో అని చేస్తున్న కుట్ర అంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అని కాంగ్రెస్ మల్లికార్జున్ ఖార్గే అంటున్నాడు. 1 నేషన్ 1 ఎలక్షన్ ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, 1970 వరకు అమల్లో ఉంది. ఆ సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా? ఇందిరాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం 1970లో తొలిసారిగా దీన్ని మార్చారు. అప్పుడు పడలేదా ప్రమాదంలో? ఎన్నికల కమిషన్ 1983 నివేదిక, లా కమిషన్ 178వ నివేదిక, 255వ నివేదిక భారత్లో 1 నేషన్ 1 ఎలక్షన్ను సిఫార్సు చేశాయి. దీనికోసం ఏమంటారు? ఇక చిదంబరం జమిలీ ఎన్నికలు సాధ్యపడవు అని అంటున్నాడు. ఫోన్పే జీపే తెస్తామన్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఏంటి రోడ్డు మీద వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటుందా, ఫోన్పే అంటే ఏంటో తెలుసా, బ్లా బ్లా అని అన్నాడు. ఇప్పుడు ₹1 కూడా ఫోన్పే చేస్తున్నాం. ఇది అలానే జరిగి తీరుతుంది చూడండి. మోదీ ప్రభుత్వం అది చేయట్లేదు, ఇదెందుకు చేయట్లేదు, వక్ఫ్ మొత్తం తీసేయచ్చు కదా, జస్ట్ అమెండ్మెంట్స్ మాత్రమే ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందరో ప్రశ్నలు, అసహనం వ్యక్తపరుస్తున్నారు. మరి మన కోసం వాళ్ళు కొన్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాం? రాజకీయ రాబందుల ఆటలో దళారుల రోడ్ల మీదకి ఎక్కి ఫార్ములాస్ రైతు చట్టాలు వద్దు అని దేశాన్ని నాశనం చేస్తుంటే మనం ఏం చేశాము? ప్రజల్లోకి ఈ రైతు చట్టాల యొక్క లాభాలు తీసుకెళ్లడంలో మేము విఫలమయ్యాము అని ఒక అడుగు వెనక్కి వేసేశారు వాళ్ళు. మనం మద్దతు ఇస్తే, బలాన్ని ధైర్యాన్ని ఇస్తే మనం అడిగినవి తప్పకుండా చేస్తారు. వక్ఫ్ అలానే మనం సాధించాం, ఒకటిగా కలిసి ఉండి సాధించాం. ఇప్పుడు మరొకటి వచ్చింది, దీని గురించి కూడా వాస్తవాలు తెలుసుకోవాలి, అందరికీ చేరవేయాలి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది ఎందుకు అవసరమో తెలియచేయండి. అయితే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల రీజనల్ పార్టీస్కి నష్టం జరగచ్చు అని అంటున్నారు. ఆ నష్టం ప్రాంతీయ పార్టీలకు కాదు, జాతీయ పార్టీలకి కూడా ఉంటుంది. అంటే తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచింది, సో 2 ఎలక్షన్లు ఒకసారి పెడితే సెంట్రల్లో కాంగ్రెస్కే వేయచ్చు కూడా. అయితే ఓటర్లంతా అమాయకులేం కాదు, ఎవరికి ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరికి ఓటు వేసి గెలిపించాలి, ఎవరికి వేస్తున్నారో, ఎక్కడ ఎవరు కావాలో నిర్ణయించుకోలేనంత అమాయకులైతే అస్సలు కాదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై భారత్, జై హింద్.